బీజేపీ పార్టీ విజయలక్ష్మి యాదవ్ అని రాచర్ల గ్రామంలో ఉంది. ఆ ప్రకాశం జిల్లాలో ఓబీసీ మోర్చా వైస్ ప్రెసిడెంట్గా ఉంది. ఆ విజయలక్ష్మి మేడం గారు రాచర్ల గ్రామంలో సంక్రాంతి పండుగప్పుడు గుండు పందెం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆటో అతనికి చెప్పి ఆటోలో ఒకటి అనౌన్స్మెంట్ చేయమని చెప్పారు. చెప్తే ఆ రోజు రాచర్ల ఎస్ఐ గారు లేరు. రాచర్ల ఎస్ఐ గారు కొమ్రోల్లో ఎస్ఐ గారు లేకుంటే అక్కడ ఇన్ఛార్జిగా చేస్తున్నారు రాచర్ల ఎస్ఐగా పనిచేస్తున్న కోటేశ్వరరావు గారు. అక్కడ ఏదో పండగ జరుగుతుంటే అక్కడ గొడవ అయితే అక్కడ ఖచ్చితంగా ఉండాలని చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది రాచర్ల ఎస్ఐ గారు. కానీ రాచర్లలో ఉన్న ఏ ఎస్ఐ గారికి చెప్పి వీళ్ళు ఆ ఆటోని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టించారు. దాని తర్వాత విజయలక్ష్మి యాదవ్ భర్త అంటే నేనే, మా మిస్సెస్ ఉండేది బీజేపీలో. ఏం చేశాను, ఇంటికి వచ్చాక అడిగాను ఎందుకన్నా ఆటో పెట్టించారు లోపలని చెప్పి. అంటే నీ ఆర్మీ ఐ కార్డు జిరాక్స్ తీసుకొని రా పోలీస్ స్టేషన్కి అని చెప్పారు. ఆర్మీ ఐ కార్డుకు ఆటోకు ఏమైనా సంబంధం ఉందా? నేను యోగానంద్ అన్న దగ్గరికి వెళ్ళాను, ఎందుకంటే మా ఊరే కదా. అడిగాను, ఏందన్నా మరి ఆటో లోపల పెట్టారు, మరి మీరేమో కూటమి ప్రభుత్వం అంటారు, మరి మా మిస్సెస్ ఉండేది బీజేపీలోనే కదా, ఆటోను వదిలిపెట్టామని చెప్తే ఆయన స్పష్టంగా చెప్పారు, నా చేతికి ఉంగరం ఉందన్న సాయిబాబాది, నేను సాయిబాబా భక్తుడిని, నేను ఎక్కువ సాయిబాబా టెంపుల్కి వెళ్తుంటాను, నేను క్లారిటీగా చెప్తున్నా అన్నతో వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడినాను. ఏమని, ఏదన్నా ఆటో వదిలిపెట్టామని చెప్పి. ఆ రోజు పాలకీడుకు సంబంధించిన సీనన్న కూడా వచ్చారు. ఎందుకు వచ్చారంటే అక్కడికి వాళ్ళ గ్రామంలో ఒక వ్యక్తి మందు బాటిల్ తీసుకొని వస్తుండగా గిద్దలూరులో ఉన్న ఎక్స్చేంజ్ సిఐ గారు పట్టుకున్నారని చెప్పి ఆ అన్న అక్కడికి వచ్చారు. ఒకసారి సీఐతో మాట్లాడమని చెప్పి. అంతకు ముందే నేను అక్కడ కూర్చొని మాట్లాడుతున్నా ఆయనతో. ఆ సీఐకి ఫోన్ చేసి మాట్లాడారు. ఏమని, సార్ నేను ఇట పలానా రాచర్ల మండలం టీడీపీ మండలాధ్యక్షుడిని యోగానందుని మాట్లాడుతున్నాను, అది మన వాళ్ళదే సార్, కొంచెం మీరు చూడనట్టు వదిలేయండి సార్ అని చెప్పి వాళ్ళని వెనక్కి రమ్మని చెప్పారు. పాలకీడులో ఉన్న సీనన్న చెప్తే సొంత రాచర్లనే మాది. అదే రాచర్లలో ఉన్న ఆటో గురించి మాట్లాడితే ఏందన్నా బీజేపీ పార్టీ ఆటో అంటే, వినోద్ ఆ ఆటో డ్రైవరు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వైసీపీ వాళ్ళు మమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టారు, అందుకే మేము వెంటనే ఆటోను వదిలిపెడితే ఎలా, 2 days ఉన్నాక వదిలిపెడతామని చెప్పారు. అంటే ఏందన్న ఇది పద్ధతి? మీకేమన్నా పామేమో చచ్చిపోవాలి కానీ కట్టెతో కొట్టకూడదు, అలా ఉందన్న మీరు చెప్పే సామెత, ఇది పద్ధతి కాదన్న మీకని నేను అడిగాను. అంటే లేదు 2 days ఉన్నాక వస్తాయి పోయింటికి నన్ను పంపించారు. అంతలోపు ఏం చేస్తారు రాచర్లసి, ఆ డ్రైవర్ను మా ఇంటికి పంపిస్తున్నారు గంటకు ఒకసారి. ఏమని, వినోదం రమ్మని చెప్పని. నేను పోలీస్ స్టేషన్కి ఒక రోజంతా పోలేదు, ఎంతోమంది ఫోన్లు చేయించాను. తర్వాత మసన్ రోజు వెళ్తే అక్కడ ఎస్ఐ గారు లేరు, అక్కడ కానిస్టేబుల్ మణికంఠ గారు ఉన్నారు, వారితో నేను మాట్లాడినాను ఏమైందని చెప్పి. అంటే ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడారు. ఎస్ఐ గారు ఏం చెప్పారు, వినోద్ కుమార్ను ఆర్మీ ఐ కార్డు జిరాక్స్కి తీసుకొని రమ్మని చెప్పన్నారు. నేను చెప్పాను, అన్న నా దగ్గర ఇప్పుడు జిరాక్స్ నేను తేలేదన్న, ఇంటికి వెళ్తానని చెప్పి. ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఫోన్ చేశాను మణికంఠకు, మా దగ్గర డేటా మొత్తం ఉంది. అడిగాను, అన్న మీకు చెప్పింది ఎవరనంటే రాచర్ల ఎస్ఐ గారు చెప్పారు, వినోద్ కుమార్ అనే వ్యక్తి ఆర్మీ ఐ కార్డు జిరాక్స్ తీసుకొని రమ్మని చెప్పాను. నేను ఆ రోజు స్పష్టంగా చెప్పాను, ఆర్మీ ఐ కార్డు అనేది జిరాక్స్ తీయకూడదు నాయన, నేను తీసుకొని రాను, ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకుంటారో ఉంచుకోండి, యాక్చువల్లీ మీరు ఒక ఫైన్ వేయాలి, ఆటో మీరు పట్టుకున్నారు దానికి ఫైన్ వేయండి అంతే కదా. ఫైన్ వేయకుండా 2 days పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు. తర్వాత మళ్ళీ ఇదే మండల అధ్యక్షుడు యోగానంద్ చెప్పాడని చెప్పి వదిలేశారు. మొన్న ఎస్ఐ గారు ఒక యాదవ సంఘంలో ఉన్న రాష్ట్ర నాయకురాలు ఫోన్ చేస్తే ఆమెకు చెప్పారు, నేను ఫ్రీగా వదిలేసానని చెప్పి. ఫ్రీగా వదిలేదు అతను, ఈ యోగానంద్ చెప్తే పట్టుకున్నాడు, యోగానంద్ చెప్తే వదిలేశాడు. ఇన్ని అక్రమాలు చేస్తుంటే ఇది అన్న కూటమి ప్రభుత్వం అంటే రాచర్లలో. ఈ విషయం గిద్దలూరులో ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా తెలుసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఉంటేనే మిమ్మల్ని గెలిపించింది. గెలిచిన తర్వాత మీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము వాళ్ళని ఇబ్బంది పెడతామంటున్నారు. గెలిచారు గిద్దలూరులో. 10 మందిని సపోర్ట్ చేసుకుంటే కలుసుకోబోరి, అంతేగాని మాకు ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో మేము వాళ్ళని మాత్రమే దగ్గరికి తెచ్చుకుంటాము, మిగతా వాళ్ళని మేము దూరం పెడతామంటే రాబోయే 2029 ఎలక్షన్లో టికెట్ కూడా మీకు రాకుండా చేస్తామని చెప్పి ప్రజావేదిక తరపున స్పష్టంగా తెలియజేస్తున్నాను. నా పేరు వినోద్ కుమార్ యాదవ్, నేను ఆర్మీ ఎంప్లాయీని. అప్పటికల్లా రిటైర్మెంట్ ఇంటికి వచ్చాను, మీకు పోటీగా ఉంటాను అక్కడ.
లోకేష్ అన్నతో కూడా చెప్తా విషయాలన్నీ. మీరేమో ఒక పక్క పోలీసు వాళ్ళనేమో ప్రజలతో మమేకమే ఉండమని చెప్తుంటే ఇక్కడ జరిగే చిల్లర రాజకీయాలు ఇవి. ఒక ఆటోని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి 2 రోజులు ఇబ్బంది పెట్టారంటే అది కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన ఆటోను. అర్థం చేసుకోండి సార్, ఇక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు ఎలా చేస్తున్నారు. ఇలా చరిత్రలు ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు కూడా వసూలు చేశారు. ఆ లిస్టు ప్రూఫ్తో సహా ముందు పెడతాం. ఎందుకంటే మా ప్రజావేదిక ప్రూఫ్ లేని మేము మాట్లాడము. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. దీంతోపాటు గిద్దలులోగా కొన్ని విషయాలు జరిగాయి, అవి కూడా తెలియజేస్తాను. జై హింద్, జై ప్రజావేదిక, ప్రజల కోసం పాలన.